హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ షెఫ్ పొద్దు. ఈరోజు దొండకాయ నిలవ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చళ్ళు చేయటం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అంత సింపుల్ రెసిపీ. దానికి కావలసిన పదార్థాలు అవి చూపిస్తాను. ఈ దొండకాయ పచ్చడికి నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇవి 4 ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను. 4 ముక్కలండి. ఒక దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండు 100 గ్రాములండి. 1/2 kgకి 100 గ్రాములు చింతపండు. కారం 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు. ఇవి పోపుకండి, తాలింపు గింజలు. ఇవి ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. మెంతులు ఏమో 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, వెల్లుల్లి తాలింపు కండి, ఆయిల్ 350 గ్రామ్స్. ఫస్ట్ ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. దొండకాయలేమో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చింతపండు మనకి పులిహోరకి ఎలాగైతే గుజ్జు తీసి పెట్టుకుంటామో అలాగే తీసి పెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి గుజ్జు తీసి. ప్రాసెస్ కూడా చూపిస్తానండి మీకు. ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు వేయించుకుందాం. ఫస్ట్ మెంతులు వేసాను. మెంతులు కొంచెం లేట్గా వేగుతాయి కదా, ఇవి కొంచెం లైట్గా కలర్ మారంగానే ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేస్తున్నాను. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఆవాలు మంచి కలర్ వస్తాయండి. మెంతులు మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడే చిటపట్లు ఆడుతున్నాయి. కొంచెం మెంతులు కలర్ అవి మారిపోయింది కదండి. అలాగే సేమ్ ఇలా గోల్డెన్ కలర్ ఉంది, గోల్డెన్ బ్రౌన్, ఆ కలర్లో ఉండాలి. మాడిపోతే చేదు వచ్చేస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి. సరిపోతాయి. అలాగా తీసేసుకున్నాం. చింతపండు వేడి నీళ్ళలో వేసి పెట్టాను. అది కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ రసం తీసుకోవాలి, చిక్కగా గుజ్జులాగా తీసి మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. ఈ లోపు దొండకాయలు వేయించుకున్నాం. ఇప్పుడు నూనె పోసుకుంటున్నాను. ఇది సగం పోసుకుంటే చాలు. 2 సార్లుగా ఫ్రై చేసుకోవచ్చు, డీప్ ఫ్రై దొండకాయలను. ఇది కొంచెం తాలింపు కొంచాను. మళ్ళీ నూనె వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. నూనె కాగిపోయిందండి. దొండకాయలు వేసుకున్నాము. అలా కొన్ని కొన్ని వేయించుకోవాలి. ఇవి కూడా మాడిపోకూడదండి. మాడిపోయేంత రాకుండా మీడియంగా వేయించుకోవాలి, మీడియం ఫ్లేమ్లో. ఈ పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుందండి. తక్కువ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను అందుకే 1/2 kg వేస్తున్నానండి. 1 year అయినా నిలవ ఉంటుంది ఇలా చేసుకుంటే. కానీ మనకు దొండకాయలు ఎప్పుడూ దొరుకుతాయి కాబట్టి తక్కువ చేసుకుంటే బాగుంటుంది. టిఫిన్లలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కోల్డ్ ప్రెస్డ్ పల్లి ఆయిల్, అందుకే నురుగు వస్తుంది. ముక్కలు వేయించుకునేది
ఇలా అయితే సరిపోతే ఇంకొంచెం వేయించుకున్నాము. ఇలా అయినా సరిపోతుంది. కొంచెం దానిమ్మ నూనె వేసరికి బాగా వస్తుంది నీళ్ళు. పిండి వంటలు వండినా ఇలాగే వస్తుంటది. దానిలో ఆ పిండి వంటలు కాలనీ అనేది కూడా కనపడదు. దానిమ్మ నూనెతో ఇవే ఇబ్బంది. వేగిపోయి తీసేసుకున్నాము. ముక్కలు ఎక్కడ ఉన్నాయో కూడా కనపడట్లేదు. కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాం. ఇది ఇంకోసారి రెండోసారి వేస్తున్నాను. ఇది కొన్ని కొన్ని వేయించుకుంటే చక్కగా వేగుతుంది. ఇలా వేగితే సరిపోతాయండి. ఇంకా ఎక్కువ వేయించుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. ఊరిపోయిన తర్వాత పచ్చడి ఊరుతుంది కదండి. ఊరిన తర్వాత మరీ మెత్తగా అయిపోతే బాగోదు. అందుకని అలా మీడియం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చిక్కగా తీసుకోవాలి, పులిహోరకు తీసుకున్నట్టు. దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పులిహోరకు ఉడకబెట్టుకున్నట్టే ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో ఉప్పు, పులుసు కండ్రెక్కకుండా ఉండటానికి వేస్తామండి. అలాగే పసుపు కూడా వేస్తాము. పసుపు వేసుకున్నానండి. ఉప్పు కొంచెం వేస్తున్నాను కండ్రెక్కకుండా ఉండటానికి. కానీ నిలవ పచ్చళ్ళల్లో పసుపు ఎక్కువ వేసుకోరండి. ఎందుకంటే పచ్చడి త్వరగా తెల్లబడిపోతుంది. అందుకని పచ్చళ్ళల్లో నిలవ పచ్చళ్ళు ఏవైనా సరే పసుపు ఎక్కువ వేయరు, కొంచెమే వేసుకోవాలి. ఉప్పు సపరేట్గా తీసుకొని అవసరం లేదండి. ఇలా కొలిచి పెట్టుకున్న దాంట్లోంచి తీసి వేసాను, సరిపోతుంది అది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకున్నాం పులుసు. ఈ నూనె కూడా ఫస్ట్ కొలిచి పెట్టుకున్నాం కదండి పచ్చడికి, ఆ దానిలో నుంచే వేసాను. ఎక్స్ట్రా అవసరం లేదు, ఇదే సరిపోతుంది ఈ నూనె. ఈ చింతపండు పులుసు ఉడికేలోపు ఆవాలు మెంతులు చల్లగా అయిపోయినాయండి, అవి వేయించుకున్నాయి, అవి మిక్సీలో వేసుకోవాలి. దాంతోపాటు కల్లుప్పు తీసుకున్నాం కదండి, ఇది కూడా మిక్సీలో వేసుకోవాలి మెత్తగా. ఈ రెండు మిక్సీలో వేసుకొని పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తానండి. చింతపండు పులుసు ఉడికిపోయిందండి. అలా ఉడికితే సరిపోతుంది, చాలు. ఇది అయిపోయేలోపు తాలింపు పెట్టుకున్నామండి పచ్చడికి. ఇది దొండకాయలు వేయించుకున్న నూనె అండి, దానిలోనే ఇంకొంచెం నూనె పోసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి అండి, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి. ఇవి బాగా వేగాలి. కూడా కనపడుతుంది. తాలింపు గింజలు కూడా వేసుకుందాము. తాలింపు గింజలు కూడా వేసానండి. ఇవి మాకు బాగా చక్కగా వేగిపోవాలి. ఇంకొంచెం వేగాలి.
కొంచెం వేగిన తర్వాత డైరెక్ట్ వేడి నూనె పచ్చడిలో పోయకూడదండి, కొంచెం చల్లగా అయిన తర్వాత పోయాలి, లేదంటే పచ్చడి త్వరగా నల్లబడిపోతుంది వేడి వేడి నూనె పోస్తే. అందుకని కొంచెం చల్లారిన తర్వాత పోతుంది. వేగిపోయినాయండి, బంద్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఈ పచ్చట్లో అన్నీ ఒక్కొక్కటి వేసుకొని కలిపేసుకోవడం. నేను కలుపుతున్నానండి. ఫస్ట్ ఇది మెంతులు ఆవాల పొడి అండి, తర్వాత ఉప్పు, ఇది కారం, కారం కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి. కారం అంటే కొన్ని కొన్ని మిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి, కొన్ని ఏమో కారం తక్కువ ఉంటుంది, అందుకని చూసుకొని వేసుకోవాలండి. ఇది గుంటూరు కారం అండి, గుంటూరు మిర్చి, కారం ఎక్కువ ఉంది ఘాటు, అందుకని నేను కొంచెం తక్కువ వేసాను. కొన్ని మిరపకాయలు ఘాటు తక్కువ ఉంటాయి కాబట్టి 100 గ్రాములు పట్టిద్దండి. ఇది చేసేది 1/2 కేజీ అండి. ఇప్పుడు 1/2 కేజీకి సరిపడినంత చెప్పాను మీకు నాకు లెక్కలు. ఇలాగే మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, దీంట్లో సగమైన పెట్టుకోవచ్చు అండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. ఇలా సాల్ట్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నామండి, మంచిగా కలిసిపోయింది. దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జు వేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి. కానీ ఈ పచ్చళ్ళ టేస్టే వేరండి, నోరు బాగలేనప్పుడు తింటే అమృతంలా ఉంటాయి, నిలవ ఉంటాయి, 1 ఇయర్ అయినా ఉంటుందండి ఈ పచ్చడి. కాకపోతే తడి చేతులు కానీ తడి స్పూన్లు అలాంటివి పెట్టకూడదండి, తడి తగలకూడదు అసలు. తడి తగలకపోతే 1 ఇయర్ పక్కా నిలవ ఉంటుంది. ఇది వీడియోలో ఎలా కనపడుతుందో కానీ చాలా కలర్ఫుల్గా ఉంది, యమ్మీగా ఉందండి, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంది. ఒకసారి పెట్టుకొని చూడండి మీరు కూడా ఈ విధంగా. ఇలా ఈ పచ్చడి పెట్టుకొని చూస్తే మీరే చెప్తారు చాలా బాగుందని. ఇప్పుడు ఆయిల్ కూడా చల్లగా అయిందండి, ఆయిల్ వేస్తున్నాను. తాలింపు వేసేసానండి, చల్లగా అయిపోయింది ఆయిల్, మంచి స్మెల్ వస్తుంది, చుట్టూ తినాలనిపించేస్తుంది, అంత బాగుందండి టేస్ట్. ఇంకంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ పచ్చడి జాడీలోకి తీసుకుందామండి, తర్వాత అడుగునంటుందండి, దాంట్లో అన్నం కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు కలిపిన దాంట్లోనే అన్నం కలిపితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.